5, 14, 23 దీని టోటల్ 5 నెంబర్ గల వ్యక్తులు. వీళ్ళకి అధిపతి బుధుడు. అంటే చిన్నపిల్లల మనస్తత్వం, వ్యాపార వ్యవహారంలో దక్షత, గొప్ప గొప్ప సామ్రాజ్యాలు నిర్మించడంలో వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. వీళ్ళ లోపం ఏంటంటే ఏ పనిలో అయినా వీళ్ళు ఉదాహరణకు ఒక వ్యాపారం మొదలుపెట్టారనుకోండి, విపరీతంగా జనాలు వస్తారు, విపరీతంగా వ్యాపారం సాగుతుంటుంది. ఆ వ్యాపారంలోనే అంటే వీళ్ళు 2-3 పనులు ఎట్ ఏ టైం చేయలేరు. వీళ్ళ మనసులో చిన్నప్పుడు ఏదైతే అనుకుంటారో అది చివరికి సాధిస్తారు. ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఒక మధ్యతరగతి నుంచి వచ్చిన అమ్మాయి, చిన్నపిల్ల, 23వ తారీఖున పుట్టింది. నేను నా సొంత విమానం కొనుక్కుంటానండి అంది. నేను అదృష్టం పెట్టుకునేటప్పుడు తప్పకుండా కొనుక్కుంటామంటే వాళ్ళ నాన్నగారు అడిగారు, ఎవరు చెప్పలేదు మీరు ఎట్లా చెప్తున్నారంటే 23వ తారీఖున పుట్టింది అమ్మాయి, అదృష్టం పెట్టుకుంది, వీళ్ళకి తిరిగే లేదు. 5 కానీ 14 కానీ 23 కానీ పుట్టినరోజులు అదృష్టం పెట్టుకుంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి ఉన్న కోరికలు అతి త్వరలో మ్యాక్సిమం 3 సంవత్సరాలు జరిగే అవకాశం వీరికే ఉంటుంది. అది కూడా గొప్ప కోరికలన్నీ తీరే అవకాశము దైవశక్తి, బలము, ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాలంటే వెళ్ళే వల్లే అవుతుంది. లేకపోతే అదృష్టతనం లేకపోతే వద్దంటే వీళ్ళు గొప్పవాళ్ళు అయినప్పటికీ వీళ్ళ యొక్క శక్తి ఆ చిన్న చోటే నిల్వ ఉండిపోయి పెద్ద పెద్ద విషయాలు సాధించలేక జీవితం అంతా లేట్గా అయిపోద్ది. ఎందుకంటే వీళ్ళ మనస్తత్వం 90 ఏళ్ళ వయసు వచ్చినప్పటికీ 15 ఏళ్ళ వయసులాగానే ఉంటుంది. వీళ్ళ మనసులో ఆలోచన అంతా కూడా ఆ పెద్దది అంటే అయితే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకపోతే సుపీరియారిటీ కాంప్లెక్స్ రెండూ ఉంటాయి చిన్నపిల్లల మనస్తత్వం అనమాట. అందుకని వీళ్ళు గొప్ప గొప్ప విషయాలు సాధించడం కోసం అదృష్టరత్నం కంపల్సరీ ధరించాలి. శుక్ర శ్వేతరత్నము అద్భుతమైన ఒక ఊర్లో ఒక పెద్ద బిల్డింగ్ చూస్తే గ్యారంటీగా వాళ్ళు 5వ నెంబర్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అదృష్టరత్నం కంపల్సరీ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. మీరు ఎక్కడైనా వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి, 100% ఇది గ్యారంటీ ఉంటుంది. ఒక ఊర్లో గొప్ప వాళ్ళు ఎవరైనా కూడా 5వ నెంబర్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. అదృష్టానికి, ఐశ్వర్యానికి ఆహ్వానం పలిగేది అదృష్టరత్నం. దరిద్రాన్ని దూరం చేసేది అదృష్టరత్నం. తప్పకుండా ధరించండి.